పవన్ కళ్యాణ్ పడాలని ఆర్మీ అనే ఒక సింపతి వేలో హైలైట్ చేస్తున్నారు. అతన్ని గెలిపియాలని చూస్తున్నారు ఆర్మీ అయినందుకు అంటున్నారు. అసలు ఆర్మీ అంటే సింపతి అని ఏ విధంగా అనిపించిందో అర్థం కావట్లేదు. ఆర్మీ అంటే మనము చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఒక ప్రొఫెషన్ అది. అలాంటిది సింపతి యాంగిల్లో ఎలా ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళు మన కోసము రాత్రి పగలు అనే డిఫరెన్స్ లేకుండా అక్కడ మనకు సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళు ప్రతిదీ కూడా సాక్రిఫైస్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీని కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీని మిస్ అవ్వకుంటూ ప్రతిదీ సొసైటీ కోసం సాక్రిఫైస్ చేస్తున్నారు. అట్లాంటి ప్రొఫెషన్ని సింపతి యాంగిల్లో కానీ ఇలా అని చెప్పేసి అనడం ఎంతవరకు కరెక్ట్? అందులోను కొంతమంది అంటారు జై జై జవాన్ జై జవాన్. జై జవాన్ అనాల్సిన అవసరం కూడా లేదు. అసలు జవాన్కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి ఫస్ట్. జవాన్కి రెస్పెక్ట్ ఇవ్వరు కానీ జై జవాన్ జై ఇదన్నీ అనడం అసలు వేస్ట్. మనం ఈరోజు బ్రతికున్నామంటే దానికి కారణం సోల్జర్సే కదా. వాళ్ళు మనకి ఎంత సాక్రిఫైస్, వాళ్ళ లైఫ్ని వాళ్ళు చాలా వరకు సాక్రిఫైస్ చేస్తారు. అది వాళ్ళ ప్లేస్లో ఉంటే తెలుస్తుంది. మళ్ళీ కళ్యాణ్కి ఇప్పుడు సోల్జర్ అనే పక్కన పెడితే, కళ్యాణ్కి సోల్జర్ కాకపోయినా విన్నింగ్ అనేది చాలా విన్నింగ్ రేస్లో కంపల్సరీ 100% ఎలిజిబుల్ అతను. ఎందుకంటే అతని మెచ్యూరిటీ కానీ, అతని మైండ్ కానీ, తను గేమ్లో పెట్టే ఎఫర్ట్స్ కానీ, ప్రతి గేమ్ విన్ అయితేనే గెలవాలని కాదు. గేమ్ ఎంతవరకు ఎఫర్ట్ పెడుతున్నామా, అందులోనూ మన మెంటాలిటీ అంటే మనం ఏంటి అనేది కూడా అతను గేమ్స్లో ఎఫెక్ట్ పెడతాడు. అతని మైండ్ కూడా చాలా మెచ్యూర్డ్, స్ట్రాటజీస్ బాగా యూజ్ చేస్తాడు. అంటే స్ట్రాటజీస్ చాలా కరెక్ట్గా చాలా బాగా స్ట్రాటజీ చేస్తాడు. మళ్ళీ అంటే మంచితనం ఉంది, హెల్పింగ్ నేచర్, ప్రతిదీ ఎవ్రీథింగ్ ఉన్నది. ప్రతి క్వాలిటీస్ అది ఏమంటారు పవన్ కళ్యాణ్ పడాలలో ఉంది. సో అతనైతే 1000% ఎలిజిబుల్ ఫర్ విన్నింగ్.